హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం అనూహ్యంగా నామినేషన్స్ నుండి సోనియా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా తాను ఎలిమినేట్ అయితే అవ్వను అని దృఢ సంకల్పంతో గట్టిగా ఉన్న సోనియా ఒక్కసారిగా నువ్వు ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించగానే షాక్ అయ్యి షేక్ అయిందనే చెప్పవచ్చు. తాను ఇప్పట్లో అస్సలు ఎలిమినేట్ అవ్వను, చివరి వరకు ఉంటాను, టైటిల్ నాదే అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సోనియా 4వ వారమే నువ్వు ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించగానే నిజంగానే కుప్పకూలిపోయింది. ఇక ఆ షాక్ నుంచి కాసేపటి తర్వాత తేరుకొని హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్న సమయంలో కాసేపు ఒంటరిగా పృథ్వీతో అయితే మాట్లాడింది. ఇంత త్వరగా నేను అవుట్ అవుతానని అనుకోలేదురా, నీ ఆటని ఇంకా కరెక్ట్ చేయాలని అనుకున్నాను, కానీ అంత సమయం నాకు లేదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. నీ అగ్రెషన్ నీ ఆటకి ప్రధాన ఆయుధం, దాన్ని అస్సలు తగ్గించుకోకు. అయితే ఆ అగ్రెషన్ ఎక్కడ వాడాలి అన్నది బాగా తెలుసుకో అంటూ చెప్తుంది. అలాగే నువ్వు ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. ఎవరో ఏదో చెప్తున్నారని వారు చెప్పిందే నిజమని నమ్మి గుడ్డిగా వారిని ఫాలో అయితే అస్సలు అవ్వకు అంటూ పృథ్వీతో అయితే చెప్తుంది సోనియా. దీంతో పృథ్వీ, అలాగే సోనియా, నువ్వు లేని లోటు నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఇంకా కొన్ని వారాలు ఉండింటే నా కోపాన్ని, నా అగ్రెషన్ని తగ్గించేవాడివి తగ్గించేదానివి, కానీ నువ్వు పోతుంటే నాకు ఎలాలా ఉంది అంటూ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టని పృథ్వీ కూడా సోనియా ఎలిమినేషన్ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఇక పృథ్వీ కన్నీళ్లు పెట్టుకోవడంతో సోనియా కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను కూడా అనుకోలేదు, కానీ ఇది జరిగింది. ఏమైందో నేను ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి తనను తాను మళ్ళీ మలుచుకుంటాను అంటూ పృథ్వీతో చెప్తూ బాయ్ చెప్పేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. పృథ్వీతో సోనియా చెప్పిన ఈ కీలక అంశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.